హిందూ ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ కవిత గారు. బట్ ఈ హిందూస్ ఆర్ సో వీక్. దీన్ని రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు. అది చెప్తున్నప్పుడు నేను చాలా చాలా ఉద్వేగానికి లోనవుతా, బాధకు లోనవుతా, దుఃఖం వచ్చేస్తుంటుంది. ఈ దేశంలో హిందువులు ఉన్నారా? ఉన్నారు. బతికే ఉన్నారా? క్వశ్చన్ మార్క్. ఎందుకలా అంటే 126 మంది టూరిస్టుల్ని కాశ్మీర్లో ఈ ఈ ఈ దేశంలో, రాముడు పుట్టిన దేశంలో, కృష్ణుడు పుట్టిన దేశంలో పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి, ఎవడో తెలుసు కదా, పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నువ్వు హిందువా అని అడిగి, హిందూ దేశంలో నువ్వు హిందువా అని అడిగి, హిందువునే అంటే కాల్చి చంపేశాడంటే, చంపేసినా కూడా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకి రాలేదంటే, హిందూయిజం అని ట్యాగ్ పెట్టుకుని, మేము హిందూ స్వామీజీస్ అని ట్యాగ్ పెట్టుకుని, ఒక్క స్వామీజీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ విష్ణు సహస్రనామం, ఏ లలితా సహస్రనామం, ఏ భగవద్గీత పారాయణం పేరుతో ఒక్కొక్కరికి కొన్ని లక్షల మంది అనుయాయులు ఉన్నారు, కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేయచ్చు. మేము శాంతియుతంగా ఈ దేశంలో జరిగిన ఈ దుష్కృత్యానికి, హిందూయిజం ఉనికికి కలిగిన భంగానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం శాంతియుతంగా అని ఎవడన్నా ఒక్కడి ముందుకు వచ్చాడా? నువ్వేమిటంటే హిందూ అంటావు. హిందూ అనే ప్రతి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, హిందూ అని కాల్చి చంపేస్తే ఈ దేశంలో, మన దేశంలో. బయట అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బయట ఎక్కడన్నా జరిగినా కూడా మిగతా మతాలన్నీ స్పందిస్తాయే. ఇండియాలో ముస్లింకి ఏమైనా అవమానం జరిగితే ముస్లిం కంట్రీస్ అన్ని స్పందిస్తున్నాయి. హిందూయిజానికి ఒక దేశం కదా, మీరు జీవించి ఉన్నారా? అది కదా భగవద్గీతలో చెప్తోంది. మీరు స్పందించకుండా అట్లా నిర్వీర్యులై ఉన్నారు అంటే, క్లైబ్యమాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, జాగృతం, నువ్వు జాగృతావస్థ స్థితిలోకి రా అంటే నిద్రలే. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్లైబ్యం అంటే క్లీపత్వం, అంటే నపుంసకత్వం, బలహీనత అన్నీ వదిలిపెట్టి లే ధర్మం కోసం, ఫైట్ ఫర్ ది ధర్మ అన్నాడు. ఫైట్ ఫర్ ది ధర్మ అనేక సందర్భాల్లో చెప్తాడు. గుడికి పెడుతున్నావు, దండం పెట్టుకుంటున్నావు, భక్తుడనే ప్రకటించుకుంటున్నావు, నీకంటే మించుడి భక్తుడు లేడని తెగ ఫీల్ అయిపోతున్నావు, ఆ విగ్రహానికి ఇచ్చిన కిరీటం నాదే అని ఆనందపడిపోతున్నావు, దేవుణ్ణి ఏదో సాటిస్ఫై చేసినట్టు. రోజుకు 100 ప్రదక్షిణాలు చేస్తున్నావు. తీరా చూస్తే పొద్దున్నే పేపర్లో వార్త ఏమని, నువ్వు దర్శించుకున్న గుడే, ఆ గుడిని కూలగొట్టారు, ఆ విగ్రహాన్ని కూలగొట్టారు హిందూ దేశంలో. దీన్ని ప్రభుత్వాలు వెనకేసుకొచ్చి, వాడెవడో మతి భ్రమించిన వాడు అంటే ఇతర మతస్థులు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తూ